మత్తులో మునుగుతున్న ఏపీ యువత. ఏపీలో గంజాయి మత్తులో అత్యాచారాలు. నెల్లూరులో బాలికపై మైనర్ల లైంగిక దాడి. పిల్లల చేతికి గంజాయి ఎలా చేరుతోంది? మత్తు పదార్థాల వాడకాన్ని నియంత్రించలేని చేతకాని ప్రభుత్వం ఇది. హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నా సరే బాలికపై అఘాయిత్యాలను అడ్డుకోలేని నిద్రాణావస్థలో ఉన్న ప్రభుత్వం ఇది. ఆడవాళ్లపై చేయి వేస్తే తాట తీస్తానని ప్రగల్భాలు మాత్రమే పలికే పవన్ కళ్యాణ్ ఉన్న సర్కారిది. బాలికలు మహిళలపై కిరాతకంగా వ్యవహరిస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని మాటలతో కోటలు కట్టే చంద్రబాబు నడుపుతున్న ప్రభుత్వం ఇది. నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీలోని కొత్త కాలనీలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. చేసింది ఓ గంజాయి బ్యాచ్. ఆ గంజాయి బ్యాచ్ లోని వాళ్లు కూడా బాలురే, మైనర్లే. గంజాయి మత్తులో ఉన్న బాలురు 12 ఏళ్ల బాలికను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు. అప్పటికే వైట్నర్ను కలిపి సిద్ధంగా ఉంచుకున్న నీటిని బాలికకు తాగించారు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లగానే దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అసలు మైనర్ల చేతికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చాయవి? గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నట్టే కదా. కాస్త ప్రయత్నిస్తే చాలు పిల్లలకు సైతం గంజాయి దొరుకుతుందంటే పోలీస్ నిఘా పూర్తిగా విఫలమైనట్టే కదా. కిరాణా షాపుల్లోకి వెళ్లి సరుకులు కొన్నంత ఈజీగా వీధి చివర వైన్ షాపుకెళ్లి బాటిల్ తెచ్చుకున్నంత సులభంగా ఏపీలో గంజాయి దొరుకుతున్నట్టే కదా. మైనర్లు చదువుకోకుండా తిరుగుతుంటే, గంజాయికి అలవాటు పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఏపీలో రక్షణ వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయనడానికి ఇదే ఉదాహరణ. పాలన పూర్తిగా గాడి తప్పిందనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదంటుంది బీసీవై పార్టీ.